హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. చాలా రోజుల నుంచి సిద్ధి వినాయక్ టెంపుల్ వెళ్దాం అనుకుంటున్నాం. లాస్ట్కి ఈ రోజు అయితే కుదిరింది మాకు. చూద్దాం, మా వాళ్ళు రెడీ అవుతున్నారు. ఇంకా ఎంత టైం పడుతుందో చూడండి గాయస్. గత 2 గంటల నుంచి అయితే వీళ్ళు రెడీ అవుతున్నారు. ఇంకా కాలేదు, రెడీ అవుతూనే ఉంటారు ఈ రోజుల్లో నాకు తెలిసి. ఎంత టైం పడుతుంది ఇంకా మీకు? రైల్వే స్టేషన్కి వచ్చాము ఇప్పుడు. ట్రైన్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం. చూద్దాం ట్రైన్ ఎప్పుడు వస్తుందో. ట్రైన్ కొంచెం లేట్గా ఉందని నేను మా పాప కొద్దిసేపు అలా వాకింగ్ చేసాము. ఆల్మోస్ట్ 30 మినిట్స్ వెయిట్ చేసాము ఈ ట్రైన్ కోసం. ఫైనల్లీ ఇప్పుడైతే వచ్చేసింది. ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇప్పుడైతే మళ్ళీ దాదర్లో దిగాలి. చూద్దాం దాదర్లో దిగాక ఎలా ఉంటుందో అక్కడ. ఇదైతే దాదర్ మార్కెట్ ఫ్రెండ్, చాలా పెద్ద మార్కెట్ ఇది. ఇక్కడ మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. గైస్ ఫైనల్లీ మేమైతే ఇప్పుడు సిద్ధి వినాయక్ టెంపుల్కి రీచ్ అయ్యాము. ఇప్పుడైతే మీకు లోపల చూపిస్తా ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడే లోపలికి వచ్చాము. దేవునికి అయితే మనం పూలు, లడ్డు, ప్రసాదాలు అన్నీ తీసుకున్నాము. ఇప్పుడు జస్ట్ వెళ్ళడమే దేవుని దగ్గరికి. ఫ్రెండ్స్ ఇప్పుడే దర్శనం చేసుకొని వచ్చాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. గుడిలో ఉన్నాం ఇప్పుడు. చూడొచ్చు గుడి ఎంత బాగా ఉన్నదో చూడండి. కొంతమంది అయితే ధ్యానం చేసుకుంటున్నారు అక్కడ. ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు. క్యూ చూడండి, ఇక్కడ అందరు ప్రజలు క్యూ కట్టారు గుళ్ళోకి దర్శనం చేసుకోవడానికి వెళ్ళడానికి. మా పాప అయితే మాకన్నా ఎనర్జీగా ఉన్నది. మొత్తం తను ఎక్కడ తగ్గట్లేదు. బాగా ఫాస్ట్ గా నడుస్తూనే ఉన్నది మొత్తం. ఫ్రెండ్స్ మార్నింగ్ ఏంజల్ అయితే ఏం తినలేదు మేము. ఇప్పుడైతే ఏమన్నా తినడానికి పోతున్నాం. చాలా ఆకలి అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 3 o'clock అవుతుంది. చూద్దాం ఇప్పుడు ఏమన్నా తింటాం పోయి. ఇక్కడైతే మొత్తం జంక్ ఫుడ్ ఉన్నది ఫ్రెండ్స్. మొత్తం వడపావులు, శాండ్విచ్లు, బర్గర్లు ఇవే ఉన్నాయి. మనం ఏమన్నా రైస్ ప్లేట్ అలాంటివి తినాలని చూస్తున్నాం. చూద్దాం ముంగట ఏమన్నా ఉంటాయి హోటల్లో. ఇదైతే రైస్ ప్లేటు. వీళ్ళేమో దీన్ని పంజాబీ థాలీ అన్నారు. దీని కాస్ట్ వచ్చేసి 190 అంట. ఏం బాగాలేదు, నాకైతే నచ్చలేదు. ఇది పన్నీర్ మసాలా అంట, పన్నీర్ తవా పులావ్. ఇది కూడా ఏం బాగాలేదు. ఇక్కడైతే మీరు తినకండి, ఎప్పుడైనా వస్తే ఎక్కడన్నా బయటికి పోయి తినండి. ఫ్రెండ్స్ ఇంతటితో మా ఈ జర్నీ పూర్తయింది. ఈ వీడియో మీకు నచ్చుంటే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.